సింహము మనకుండగా మనకి భయం ఎందుకు? యేసయ్యే కదా యూదా గోత్రపు సింహము. ఆయన నామాన్ని ధరించుకున్న మనము ధైర్యముతో, అధికారముతో ఆయన నామాన్ని బట్టి జయము పొందుకుందామండి. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, 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 యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. మనమందరము కలిసి ఒక్కసారి, ఎంతమందికి ఈ పాట యొక్క అర్థమైందండి? ఎంతమందికి సారం వచ్చింది? దీని పాట సారం అంత అర్థమైందన్న వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? యెరికో గోడలు కూల్చగలిగిన దేవుడు మన తోడున్నాడండి. అపవాది ఒక సింహము వలె, వాడు నిజంగా సింహము కాదు, సింహము వలె నటన కదా, మోసము కదా అపవాదికే పేరు. అపవాది అంటే పేరే మోసగాడు, అబద్ధికుడు, దొంగ. సింహము వలె వస్తాడంట, కానీ అసలైన సింహం ఉన్నారు. ఎవరది? యేసయ్య. ఈ పాటను అర్థం చేసుకుంటూ మనం అందరము కలిసి యుద్ధము యెహోవాదే అంటూ, మీ శక్తి లోపము లేకుండా యేసయ్య నా అండ, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవుడు నా అండ అని మాటలు పలుకుతున్నప్పుడు ఎంతమందికి ఉత్తేజపరచబడుతున్నారు? ఎంతమందికి ధైర్యం కలుగుతుంది? ఎంతమంది భయము మిమ్మల్ని విడిచి పారిపోతుంది? అటువంటి కార్యము జరిగిస్తాడు. ఆఖరి ప్రార్థనలో కాదు, ఇక్కడ మీరు సమర్పించుకొని హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లయితే ఇప్పుడే లాస్ట్ చేయగలిగిన కార్యం ఇప్పుడు చేయగలుగుతాడండి. ఆమేన్. మనమందరము మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతూ, మీరు లేచి నిలబడి పాడతారంటే ఇప్పుడు నిలబడండి. మీకు ఎలాగ వీలవుతే, ఎలాగ ఫ్రీగా దేవుని ఆరాధించగలుగుతారో ఆ రీతిగా ఆరాధిస్తూ మనం ముందుకు వెళ్దామండి. ఎస్. చెప్దాము, రాజులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, సంగమా శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, మరొకసారి రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. కానీ సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ, సైన్యములకు అధిపతి అయిన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులతోటి వచ్చారా? బాధతోటి వచ్చారా? విశ్వాసమునకు కట్టైన యేసయ్య మన అండండి. ఆయన నామంలో విడుదల, ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో ప్రతి సమస్యకు విరుగుడు ఉందని నమ్ముతూ ఆయన నామాన్ని ప్రకటిద్దాం. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను మరొకసారి వ్యాధులు మనలను
హల్లెలూయా. ఇది మీరు చెప్తారా? మీరందరూ కలిసి చెప్తారా? వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన. నమ్ముతూ